I am Sai Bharathi Chintala. I am from Repallewada. I am 2021 graduated from Kakinada Institute of Engineering and Technology for Women in the stream of Computer Science and Engineering. నేను CCBPకి జాయిన్ అవ్వకముందు నేను CSE స్టూడెంట్ని. నాకు థియరిటికల్ నాలెడ్జ్ మట్టుకే ఉంది. కానీ ఎప్పుడైతే నేను CCBPలో జాయిన్ అయ్యానో నాకు ఆ థియరిటికల్ నాలెడ్జ్తో పాటుగా నాకు ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ప్రాజెక్ట్స్లో ఏవి ఎలా యూజ్ చేయాలి అవన్నీ నేను ఈ CCBPలో నేర్చుకున్నాను. బయట టీచింగ్ మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే CCBPలో ఉన్న టీచింగ్ మెథడ్స్ అనేవి మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలము. దీంట్లో ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత సెషన్ రిలేటెడ్ ఉన్న టాపిక్స్కి మనకి అక్కడ నెంబర్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ అయిన కొన్ని MCQs కూడా ఉంటాయి. దాని ద్వారా మనం థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ రెండాట్ల మీద మన నాలెడ్జ్ని బిల్డప్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఏదైనా డౌట్స్ వస్తే డిస్కషన్స్ పార్ట్స్లో మనం ఏదైనా మెసేజ్ పెడితే ఆ మెంటర్స్ అనేవాళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యేవారు. ఏమన్నా ఇంకా చిన్న డౌట్స్ వస్తే నేను మా ఫ్రెండ్స్ కలిపి దీంట్లో డిస్కస్ చేసుకుని కోడింగ్ ప్రాక్టీస్ అనేవి ప్రాక్టీస్ అవుతూ ఉండేవాళ్ళం. దీని ద్వారా ఒక టాపిక్ని ఎఫిషియెంట్గా నేర్చుకోగలిగాను. ఐటీ సెక్టర్లో మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మనకి కొన్ని స్కిల్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మనకి ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడ గెయిన్ అవుతుంది అని చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఈ CCBPలో జాయిన్ అవ్వడం. దీని ద్వారా మనకి ఎలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు. మనం మన కెరియర్ పాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోగలము. నా థర్డ్ ఇయర్లో CCBP ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పటి నుంచి నేను నా కెరియర్ పాత్ని నేను ఈజీగా సెట్ చేసుకోగలిగాను. అలా నేను జాబ్ని క్రాక్ చేయగలిగాను. థ్యాంక్స్ టు NxtWave. థ్యాంక్ యూ.